గతం ఒక ఛాన్స్ అనే ఈ ప్రభుత్వం మాఫియా కనుసేకల్లో నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక డ్రగ్సే కానీ గంజే కానీ అన్నీ నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ బియ్యం పేదవాళ్ళకి 2 రూపాయలకి ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలాగే పరిపాలన కాంచి ఆయన వచ్చిన కాంచి 2 రూపాయలు అదే కొనసాగిస్తున్నారు. పేదవాళ్ళకి 10 మందికి అందుతుంది బియ్యం. ఆఖరికి డ్రగ్స్ మాఫియా చేస్తానే అది సరిపోక ఆఖరికి పేదవాడు బియ్యం మీద కూడా పడ్డారు వీళ్ళు. దోరపూర్ చంద్రశేఖరం అనే వ్యక్తి జగన్ గారు అనుసేనలతో నడుస్తూ ఆఖరికి పేదవాడు బియ్యం కూడా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారంటే ఎంత సిగ్గుచేయటం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఒకటి, పేదవాడు నోటు కొట్టేవాడు ఇంతవరకు ఎవడు బాగుపడలా. ఈ చరిత్ర ఒక ఛాన్స్తోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇలా అయిపోయింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయం చిన్న విషయం కాదు. పేదవాడికి ఆకలంటే అన్నం పెట్టే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. పేదవాడు కంచంగడ అన్నం లాగేసిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తీవ్రంగా ఖండిస్తారు. దీన్ని వదిలే పరిస్థితిగా లేదని తెలియజేస్తుంది. పక్కాగండి చేసేది నడిపేది వీళ్ళు. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి సన్నబియ్యం ఇవ్వకపోగా ఇచ్చే బియ్యంగా లాగేసుకున్న పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ మాఫీ అయితేనే కండి దోరపూర్ చంద్రశేఖర్ ఎవరండి? వాళ్ళ అన్నదమ్ములు అంతా దీన్ని నడపాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలకు పంపించేస్తున్నారు బియ్యాలని. పేదవాడు నోటికాడ కూడి లాగేసుకున్నట్టేగా మనం ఆలోచించుకోవాలి. పబ్లిక్గా తెలిసిన విషయం ఇది. పవన్ కళ్యాణ్ అటు వెళ్తాం వలన దొరికాడు. కానీ ఇడిగా ఇప్పుడు మన అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత నడిపించుంటారు? ప్రభుత్వం లేనప్పుడే మీరు అవినీతి ఇలా చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని చేస్తుంటారు? మీరు ఏపీకి వచ్చేవాటికి ఒక గంజే ఏంటి, ఒక డ్రగ్స్ ఏంటి? 16-18 ఏళ్ళ వయసు కుర్రోడు బుడ్డోళ్ళు కాంచి డ్రగ్స్ అలవాటు నేర్చుకొని బేడి బ్యాచ్లుగా తిరుగుతున్నారంటే ఈ ఏపీలో జగన్మోహన్ రెడ్డి పుణ్యే. ఆ రోజు ఫస్ట్లోనే అరికట్టుంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా అయ్యేది కాదు. ఈరోజు ప్రజలు రోడ్డు మీద తిరగాలంటే భయపడే పరిస్థితి వచ్చేది కాదు. ఆ ప్రభుత్వం ఒక సంవత్సరం ప్రభుత్వం వల్లనే ఈరోజు ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. ఈ ఎంత ఖండించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ దాన్ని అరికట్టుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చి మాట తప్పి మడం తిప్పని ఈ డైలాగ్ లేకుండా దగ్గరుండి కష్టపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ మాఫియాని బయటపెట్టాడంటే పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు వాళ్ళ కాల. అలాగా ఈరోజు ప్రభుత్వం లేకగానే ఇలా చేస్తాను ప్రభుత్వం ఎన్ని చేస్తుంటారని మనం ఆలోచించాల్సి వస్తుంది.